వేసవికాలంలో దొరికే పుచ్చకాయతో ఒంటికి చలువ చేసే మిల్క్ షర్బత్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది చేసుకునే విధానం చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే కావలసిన పదార్థాలు కూడా చాలా తక్కువ. వంట రాని వాళ్ళు, పిల్లలు కూడా చేసే అంత తేలికైన పద్ధతిలో ఉంటుంది దీని తయారీ విధానం వచ్చేసి. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గిన్నెలోకి 1 స్పూన్ సబ్జాను వేసుకుని నీళ్లు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ సబ్జా నానేలోపు పుచ్చకాయ ముక్కను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుతో ఇలా నిలువుగా అలాగే అడ్డంగా కూడా చిన్న చిన్న ముక్కలు వచ్చేలాగా ఇలా కోసుకుని తీసుకోవాలి. ఇవి వచ్చేసి వీలైనంత చిన్నగా ఉండాలి. ఇలా ఈ పుచ్చకాయ ముక్క మొత్తాన్ని కూడా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలు చేసుకున్న తర్వాత గింజలు మొత్తాన్ని ఏరేసి ఈ పుచ్చకాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని సిద్ధం చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి మనం ముందుగానే ముక్కలు చేసి గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలను వేసుకోవాలి. ఇవి వచ్చేసి కప్పు కొలతల్లో అయితే కప్పున్నర వరకు ఉంటుంది. తర్వాత మనం ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా సబ్జా, ఈ సబ్జాను కూడా వేసుకుని కాచి చల్లార్చిన ఒక 1/2 లీటర్ పాలను దీనిలోకి వేసుకోవాలి. దీనిలోకి రుచికి తగినంత పంచదారను కూడా వేసుకోవాలి. ఒక 1/4 కప్పు పంచదారను వేస్తున్నాను. దీనిలోకి తీపి కాస్త తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ మీరు తీదనాన్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పంచదారని ఇంకాస్త పెంచి కూడా వేసుకోవచ్చు. దీన్ని మరింత ఆరోగ్యకరంగా చేసుకోవాలనుకుంటే పంచదార బదులుగా తేనెను వేసుకోండి. అలాగే మనం వేసుకునే పాలు కొలత కంటే కూడా తీసుకున్న పుచ్చకాయ ముక్కలు పూర్తిగా మునిగేలాగా వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే పంచదార పూర్తిగా కరగటంతో పాటు పాలు కూడా రంగు మారి లేత గులాబీ రంగులోకి వస్తాయి. అలా వచ్చేంత వరకు 1 నిమిషం పాటు గరిటెతో మంచిగా కలుపుకోండి. పుచ్చకాయను ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నా లేదంటే ఇలా తయారు చేసుకుని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా దీని రుచి చాలా బాగుంటుంది. దీనిలోకి ఇలా కొద్దిగా జీడిపప్పును చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. తాగేటప్పుడు ఇవి మధ్య మధ్యలో తగులుతూ రుచి ఎంతో బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పుచ్చకాయ మిల్క్ షర్బత్ 5 నుండి 10 నిమిషాల్లోనే మనకి ఇంట్లో తయారైపోతుంది. వేసవికాలం వచ్చిందంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చల్లగా ఏదైనా తాగాలని ఇష్టపడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా పుచ్చకాయతో మిల్క్ షర్బత్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.